3 నెలల పాటు సిద్దిపేట సిపిగా పనిచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్. పోలీస్ అంటే ఇలా ఉండాలంటూ ప్రశంసలు కురిపిస్తున్న సందర్భంగా ఆయనకు పదోన్నతి రావడం, ఇక్కడి నుంచి వెళ్తూ ఉండడం ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ పదోన్నతిపై బదిలీ అవుతున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని పోలీస్ సిబ్బందితో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి విజయ్ కుమార్ మాట్లాడారు. సిద్దిపేటలో సిపిగా బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లో రోడ్డు ప్రమాదాలు జిల్లా వ్యాప్తంగా చాలా తగ్గిపోయాయన్నారు. జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు లేకుండా తీసుకున్న చర్యలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించేలా ప్రణాళికలు ఎంతో సంతోషాన్ని కలిగించాయన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో బదిలీలు, ప్రమోషన్లు తప్పవన్నారు. ఎవరైనా సరే ఉద్యోగాన్ని బాధ్యతగా నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. పోలీస్ అంటే తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి సమాజ సేవ చేసినప్పుడే జన్మ ధన్యమవుతుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో పోలీసు కమిషనర్గా గత 3 నెలలు కర్తవ్యం నిర్వహించినప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, తర్వాత వివిధ సంఘాలు మరియు మన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా నాకు చాలా సహకారం అందించారు. ఈ గత 3 నెలల్లో కొన్ని ప్రజా కేంద్రిత పోలీసింగ్ విషయాల్లో కొన్ని ముఖ్యమైన ఇనిషియేటివ్స్ని మనము తీసుకున్నాము. దాంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, ఏదైనా నేరం జరిగితే దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలిగించకుండా, ఎటువంటి హెజిటేషన్ లేకుండా ప్రతి నేరం పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, దానిపైన దర్యాప్తు తొందరగా చేయడము, వెరీ బేసిక్ పోలీసింగ్ అంశాల నుంచి రోడ్డు భద్రత వంటి పెద్ద విషయాలపైన కూడా మనము ఫోకస్ చేశాము. సిద్దిపేట జిల్లాలో ప్రతి సంవత్సరము 250 కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. దాన్ని తగ్గించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ మైనర్ డ్రైవింగు, తర్వాత డ్రంక్ డ్రైవింగు, ఇటువంటి చాలా అపాయకరమైన విషయాలపైన ప్రత్యేక నిఘా పెట్టి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాము. అదేవిధంగా మన గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరగాలి. ఎవరు ఇంకొకరి ఒత్తిడికి తలొగ్గి, ఎవరో బాధపడి, ఏదో భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా, ఓట్లు వేయడానికి భయపడే వాతావరణం ఉండకూడదని ప్రతి గ్రామాల్లో కూడా ఒక స్వచ్ఛందమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించడానికి పోలీస్ శాఖ ప్రయత్నించింది. దాంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమంగా మందులు విక్రయించే బెల్ట్ షాపులు, తర్వాత ఈ డాబాలు, తర్వాత రోడ్ సైడ్ ఉన్న హోటల్ షాపులలో, టిఫిన్ సెంటర్లలో ఈ మందులు అమ్మడము, ఇటువంటివన్నీ బంద్ చేపించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రజలు పోలీసు తీసుకునే చట్టపరమైన నిర్ణయాలను సహకరించాలని నేను కోరుకుంటాను. ఈ సిద్దిపేటలో ఈ గత 3 నెలల ఈ పీరియడ్లో ఇక్కడ చేసిన పోలీసింగ్ మరియు ప్రజల ఒక సహకారాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అవి చిరస్థాయిగా నా మైండ్లో ఉండిపోతాయి.